నేను 4వ ముఖ్యమంత్రి. ఎన్నో ఇబ్బందులు చూశాను, ఎన్నో సమస్యలు పరిష్కారం చేశాను. కానీ ఈ 4వ ముఖ్యమంత్రి నేను ఎంత లోతుకు పోతే అంత అఘాతమే కనపడుస్తా ఉంది నాకు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, అధికార యంత్రాంగం నిర్వీర్యమైపోయింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా లా అండ్ ఆర్డర్ సమస్య. ఈరోజు నేను అడుగుతున్నా, మీరు ఇంత ఉత్సాహంగా ముందుకొచ్చారు, ఇంత ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. 1924 ఒక్క మీటింగ్లో ఎక్కడైనా ఇలాంటి వాతావరణం కనపడిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఒక్క వ్యత్యాసమే చాలు, అప్పటికి ఇప్పటికీ మార్పు. ఈరోజు మీరందరూ చూస్తే ప్రతి ఒక్కరి ఆస్తికి కానీ ప్రాణాలకు కానీ, అదే మరిగా ఆ రోజు చెప్పాను, ఎవడైనా మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోమని హెచ్చరించాను. నాకు కూడా కొన్ని సవాళ్లున్నాయి. ఒక పక్క గంజాయి బ్యాచి, ఒక పక్క బ్లేడ్ బ్యాచి, ఇంకో పక్క దానికి నాయకత్వం గొడ్డలి పార్టీ. రాబందుల మారిగా వెయిట్ చేస్తా ఉంటారు. మీకు అందరికీ తెలుసు, ఏది జరగకపోయినా దానికి చాలా తెలివైన నేరాలు చేసే దిట్టలు వీళ్ళు. అలాంటివన్నీ చేస్తారు. అలాంటివి అధిగమించి నేను అనుకున్న లక్ష్యానికి పనిచేస్తున్నా. ఈరోజు మా ఆడబిడ్డలను చూస్తే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 వేసే ఘనత ఒక ఎన్డీఏకే దక్కింది. 2 స్త్రీ శక్తి. స్త్రీ శక్తి అంటే చూపించాలని మీరు ఎక్కడికి పోయినా ఎవరి అనుమతి లేకుండా ఉచితంగా ప్రయాణ సౌకర్యం చేసే ఏర్పాటు చేసిన కూటమి ఎన్డీఏ. ఒకప్పుడు దేవాలయాలకు పోవాలంటే భర్తలు గాని తల్లిదండ్రుల అనుమతి అవసరం. ఇప్పుడు జల్సాగా అన్ని దేవాలయాలు కళకళలాడుతున్నాయి. అలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మీకు ఖర్చు తగ్గించడానికి ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. మొన్నే అన్నదాతకి 20,000 రూపాయలు ఇస్తామన్నాం. కేంద్రం రాష్ట్రం కలిసి ఇస్తామన్నాం. మొన్నే ఒక విడత వేసాం, ఇంకా 2 విడతలేస్తాం. ప్రతి సంవత్సరం ప్రతి రైతుకి 20,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. రేపు నెలలో మళ్ళీ మీరందరూ చూసి తల్లికి వందనం కింద తల్లులందరూ రెడీగా ఉండాలి. పిల్లలందరూ ఉత్సాహంగా చదువుకోవాలి. అందరి పిల్లల కోసం ఒక్కొక్కరికి 15,000 రూపాయలు మీ తల్లుల అకౌంట్లో వేస్తాము. దీన్ని కూడా జయప్రదం చేస్తాం. ఇవన్నీ చేసేది డబ్బులుండి కాదు, మనసుంది కాబట్టి చేస్తున్నాం. మీరందరూ బాగుండాలి, ఆనందంగా ఉండాలి. అందుకనే ఈ కార్యక్రమాలన్నీ చేశాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్కి పరపతి పెరిగింది. మొట్టమొదటిసారిగా ప్రైవేట్ స్కూల్స్ పైన మోజు తగ్గి 1,00,000 మంది పిల్లలు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి వచ్చారంటే అది ఎన్డీఏ సత్తా. ఇలాంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు సంజీవని ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మీ అందరికీ సంపూర్ణ ఆరోగ్య సేవలు అందించాలనుకుంటున్నాం. టెక్నాలజీ వచ్చింది. ఒకప్పుడు ఐటీ పెట్టాను, ఇప్పుడు నేను క్వాంటమ్ లేకపోతే ఏఐ ఇవన్నీ మాట్లాడుతున్నాం. అయితే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యక్తికి డబ్బు, పదవి, హోదా,
కార్లు, బంగళాలు అన్నీ ఉన్నాయి, కానీ ఆరోగ్యం లేదు. ఏం చేసుకుంటాడని నేను అడుగుతున్నా. తినాలంటే తినలేడు, తింటే మళ్ళీ హాస్పిటల్కి పోవాలి. అలాంటప్పుడు మనం సంతోషంగా ఉండాలంటే మీ అందరి ఆరోగ్యం బాగుండాలి. మీ ఆరోగ్యం కోసం, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం సంజీవని ప్రాజెక్టు తీసుకొచ్చాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకుంటే ప్రపంచంలో ఉండే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్ని, నాలెడ్జ్ని మీ ఇంటి ముందర మీకు అప్పచెప్పే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సంజీవని అనేది ప్రతి ఒక్కరికి ఉత్తమ, వేగవంతమైన వైద్య సేవలు అందించే సమగ్ర డిజిటల్ ఆరోగ్య వేదిక. ఇందులో ప్రివెంటివ్ ఉంటుంది, డిటెక్టివ్ ఉంటుంది, క్యూరేటివ్ ఉంటుంది. ఎక్కడికక్కడ మీకు అందుబాటులో మీరు ఈరోజు ఎట్లయితే మన మిత్ర హాయ్ అంటే మీకు ఏ పని కావాలన్నా చేస్తున్నాయో, రేపు మీకు ఒక ఏఐ డాక్టర్ కూడా ఉంటాడు, మామూలు ఫ్యామిలీ డాక్టర్ కూడా ఉంటాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్లోనే మాట్లాడుకొని మీ పనులన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటా. సరిగా చేశారా లేదా అని ఆడిట్ కూడా చేస్తాం. పిఎస్సిఎల్ నుంచి జిల్లా ఆసుపత్రి వరకు, ఆరోగ్య ఉప కేంద్రం నుంచి సూపర్ స్పెషాలిటీ సేవల వరకు మొత్తం ఆరోగ్య వ్యవస్థ ఒక డిజిటల్ వేదిక పైన అనుసంధానం చేస్తున్నాం. ఎన్సిడి స్క్రీనింగ్, ఆర్బిఎస్కే, మాతృ శిశు ఆరోగ్య సేవలు, 108 ఎమర్జెన్సీ, 104 మొబైల్ మెడికల్ యూనిట్లు, ఈ ఔషధి, ఇలా అన్నిటినీ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తాం. మొన్ననే జూలై 3వ తారీఖున పోయిన సంవత్సరం కుప్పంలో దీన్ని ప్రారంభించాం. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చూశాం, బాగా పనిచేసింది. ఈ సంవత్సరం మార్చి 15న చిత్తూరు జిల్లా ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశాం. 18,64,000 మంది ఇందులో చేర్చాం. ఈ ప్రాజెక్టు చూసిన తర్వాత ఈరోజు నేను ఈ గ్రామం నుంచి మళ్ళీ ఒకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పోయి వచ్చాను. ఆగస్టు 15 నుంచి అన్ని జిల్లాల్లో అమలు చేస్తాం. అందులో మార్కాపూర్ జిల్లా మొట్టమొదటి స్థానంలో ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో హాస్పిటల్కి పోయి వెయిట్ చేసే పని లేదు. డాక్టర్ అపాయింట్మెంట్ ముందుగానే మీరు బుక్ చేసుకోవచ్చు. వైద్యం తర్వాత డాక్టర్లే మీ ఆరోగ్యం పైన ఫాలో అప్ చేస్తారు. వర్చువల్ కనెక్ట్ ద్వారా మీరెక్కడున్నా సూపర్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ని సంప్రదించే అవకాశం ఉంటుంది. సంజీవని కార్డు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డు మానిటర్ చేసుకుంటారు. సంజీవని వెల్నెస్ యాప్ ద్వారా మీరు ఆరోగ్య సూత్రాలు కూడా ఎప్పటికప్పుడు ఇస్తాం. రాష్ట్రంలో ఇప్పటికే మీరు చూస్తే 2,61,00,000 మంది ఎన్సిడి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ స్క్రీనింగ్ చేశాం. డిస్ట్రిక్ట్, స్టేట్, విలేజ్ ఇవన్నీ కూడా ప్రొఫైల్ అంతా తయారు చేశాం. నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది ఒక గేమ్ చేంజర్. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఎన్ని హాస్పిటల్ తీసుకొచ్చినా, ఎన్ని సంజీవని ప్రాజెక్టులు తీసుకొచ్చినా మీలో ఒక చైతన్యం రావాలి, మీలో ఒక అవేర్నెస్ ఉండాలి. మీ అందరి అలవాట్లు కూడా, మీ మద్దతు మాకు ముఖ్యం. మంచి అలవాట్లు, మంచి ఆహారం, మంచి వ్యాయామం, మంచి ఆలోచన ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. యోగా, ధ్యానం, అదే మాదిరిగా ప్రాణాయామం ఇలాంటివి కూడా కొంచెం అలవాటు చేసుకోవాలి. మొన్నేం పెట్టాను, యోగా పెడితే రామ్దేవ్ బాబాని పిలిపిస్తే మీరందరూ మీ గ్రామాల నుంచి బ్రహ్మాండంగా ఆసనాలు వేశారంటే
నేను చాలా ఆనందపడ్డానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం ఒకసారి చూడాలి, రాష్ట్రం అంతా మీ ఆరోగ్య జాతకాలు నా దగ్గర ఉన్నాయి. ఏ వ్యక్తి డయాబెటిక్ ఉంది, ఏ వ్యక్తికి హైపర్ టెన్షన్ ఉంది, ఏ వ్యక్తికి నర్వస్ ప్రాబ్లం ఉంది, ఏ వ్యక్తి మెంటల్ ఇల్నెస్ ఉంది, అవన్నీ కూడా వస్తున్నాయి. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను మందులు తేగలుగుతాను, నాలెడ్జ్ తేగలుగుతాను, డాక్టర్లు పెట్టగలుగుతాను. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఈ విషయం మర్చిపోవద్దండి. నేను ఎప్పుడూ చెప్తాను, తిండి మనం తినే తిండి మెడిసిన్, మనం వంట చేసే గది ఫార్మసీ, మీరు పండించే పంటలు మీకు శ్రీరామ రక్ష. ఒకప్పుడు మనందరం కూడా బియ్యమే తినేవాళ్ళం. ఈరోజు నాకు చాలా సంతోషం, రాష్ట్రంలో మనం చూస్తే ఇక్కడ మాత్రం మీ నియోజకవర్గం డయాబెటిక్ తక్కువగా ఉంది. మార్కాపూర్ వెనుకబడిన ప్రాంతం, మీరు మామూలుగా రైసే కాకుండా మిగిలిన ఫుడ్ కూడా తింటున్నారు. దానివల్ల డయాబెటిక్ తక్కువ ఉంది. ఎవరికైనా డయాబెటిక్ వస్తే కానీ, షుగర్ కానీ వస్తే అన్ని రోగాలకు గేట్వే అది. అక్కడి నుంచి హార్ట్ ప్రాబ్లం వస్తుంది, అక్కడి నుంచి అన్ని రోగాలకు అది సహకరించే పరిస్థితి వస్తుంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు అందరం కూడా ఇంట్లో వంట చేయడం మానేశాం. అందరూ జంక్ ఫుడ్కి అలవాటు అయిపోయారు, ఫాస్ట్ ఫుడ్కి అలవాటు అయిపోయారు. ఇది చాలా ప్రమాదం. ఇవన్నీ కొంచెం తగ్గించాలి. మన పిల్లలకు మంచి పౌష్టికాహారం పెట్టాలి. మనం కూడా తాజాగా వండిన తిండి తినాలి. మన ఇంట్లో వండిన ఫుడ్ కంటే వేరే లాభం లేదు. మళ్ళీ పాత రోజులకు వెళ్ళాలి. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు ఇవి తినాలి. తింటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవి తింటే డాక్టర్ దగ్గరికి పోయే పని లేదు. అవి తినకపోతే మీరు డాక్టర్ దగ్గరికి మందులు వేసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క శరీరానికి కావాల్సింది పౌష్టికాహారం కావాలి. మామూలుగా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే షుగర్ వస్తుంది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వచ్చేది రైస్ వల్ల వస్తుంది. ఇంకో పక్క రాబోయే రోజుల్లో ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్యాట్ కూడా తగ్గించాలి. ఇవన్నీ కూడా నేను చాలాసార్లు చెప్పాను. షుగర్ తగ్గించాలి, ఉప్పు కూడా తగ్గించాలి, నూనె కూడా తగ్గించాలి. అదే సమయంలో రుచికరంగా వంటలు కూడా చేయొచ్చు. కానీ ఇవన్నీ మీలో ఒక ఆలోచనకు శ్రీకారం చుట్టాలి. ఇంకో పక్కన రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. యూరియా కావాల్సినంత ఉంది, కానీ యూరియా ఎక్కువ వేస్తే మీరు పండించిన పంట కొనేవాడు లేడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నే గుంటూరు నుంచి మిరప చైనాకు పంపిస్తే 3 కంటైనర్స్ తిరిగి వచ్చాయి. టెక్నాలజీ మారింది. ఏ పంటలో ఎంత మీరు ఎరువేశారు, ఎంత క్రిమి సంహారక మందులు కొట్టారో డయాగ్నోస్ చేసే పరిస్థితికి వచ్చారు. దానివల్ల కొనేవాడు కొనడం లేదు. ఈరోజు ప్రపంచమంతా కూడా ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ లేని ఫుడ్ తింటున్నారు. అందుకే నేను నేచురల్ ఫార్మింగ్ తీసుకొచ్చాను, ప్రకృతి సేద్యం తీసుకొచ్చాం. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాం. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే 20 లక్షల ఎకరాలు, 20 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం ప్రపంచంలో మన రాష్ట్రమేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇది ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఈ యొక్క జిల్లా నేను చూస్తున్నా, ఆరోగ్య పరిరక్షణలో వెనుకబడి ఉన్నా. మనమందరం కూడా సంస్కృతి సాంప్రదాయాల్లో ఎంతో ముందున్నాం. కానీ ఒక్క విషయం ఇక్కడ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు
ప్రపంచమంతా ఇదే సినారియో. ఒకప్పుడు జనాభా పెరిగింది, నేనే కుటుంబ నియంత్రణ తీసుకొచ్చాను. ఒకరుంటే ముద్దు, ఇద్దరుంటే పర్వాలేదు, ముగ్గురు వద్దని చెప్పాను. ఈరోజు మళ్ళీ నేనే వచ్చాను మీ దగ్గరికి. ఇప్పుడు చెప్తున్నా, ఒకరు లాభం లేదు, ఇద్దరు కనీసం ఉండాలి, ముగ్గురు కూడా ఉంటే పర్వాలేదు. ఎంతమంది పిల్లలుంటే అంత ఆస్తి మనకు, పిల్లలే ఆస్తి, దీనికోసం ముందుకు రమ్మని. ఎవరైతే ఎక్కువ మంది పిల్లలుంటారో వాళ్ళందరికీ హామీ ఇస్తున్న, మా చెల్లెమ్మలు నవ్వుతున్నారు, వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో పెద్ద కుటుంబాలను ఆదరిస్తాం, ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తాం. మీరు కానీ కలిసి ఉంటే, ఈ మధ్యకాలం నేను చూశాను, ఇంటి కోసం విడిపోతున్నారు, రేషన్ కార్డు కోసం విడిపోతున్నారు. ఒకప్పుడు పెద్ద కుటుంబాలు ఉండేటివి, కలిసి ఉండేవాళ్ళం, కలిసి ఉంటే చాలా ఆనందంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఒక కొడుకున్నా విడిపోతున్నాడు, వేరే కాపురం పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, అది భారతదేశ సాంప్రదాయం కాదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏ పనన్నా చేయగలుగుతాం, అభివృద్ధి చేయగలుగుతాం. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, జనాభా అనేది మన చేతుల్లో ఉంది. మనం అందరం శ్రద్ధ పెట్టి జనాభాను కానీ ప్రాపర్గా మేనేజ్ చేయగలిగితే, ఒక దంపతులు జీవిత కాలంలో 2.1కి జన్మనివ్వాలి. 2.1 ఇస్తే జనాభా స్టేబుల్గా ఉంటుంది. ఎక్కువ ఉంటే జనాభా పెరుగుతుంది, తక్కువ ఉంటే జనాభా తగ్గిపోతుంది. ఈరోజు చాలా దేశాలు జనాభా తగ్గిపోయి, ఆ దేశాల్లో ఉత్పత్తి కూడా తగ్గిపోయి చాలా సఫర్ అవుతున్నారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం కానీ జనాభా ఈరోజు ఎక్కువగా ఉంది. ప్రపంచంలోని ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం. 144 కోట్ల జనాభా ఉంది. మా తమ్ముళ్ళు యంగ్స్టర్స్ కూడా ఎక్కువ ఉండే దేశం భారతదేశం. నేను ఎప్పుడు మిమ్మల్ని గురించి ఆలోచిస్తాను. యంగ్స్టర్స్ గుర్తుపెట్టుకోండి, జంజీ అంటున్నారు. నేనే అందరికంటే పెద్ద జంజీని ఎప్పుడూ రెవల్యూషన్గా ఆలోచిస్తాను. 40 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఈరోజు అది ఆలోచిస్తూ ఉంటాను. 30 ఏళ్లకు మునుపు హైదరాబాద్లో ఐటీని తీసుకొచ్చాను. అప్పుడు ఎవరికి అర్థం కాలేదు, నన్ను ఎగతాళి చేశారు. ఈ రోజు ఆ ఐటీ అందరికీ జీవనోపాధి కాకుండా ఆదాయాన్ని పెంచే మార్గాన్ని చూపించింది. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఇంకో పక్క క్వాంటమ్ వచ్చింది, ఇంకో పక్క డేటా సెంటర్లు వస్తున్నాయి. నేను అందుకే విజ్ఞప్తి చేస్తున్నా మా యొక్క జంజీ పిల్లలందరికీ, మీకు పెద్ద జంజీ నేనే. నాకంటే ఇన్నోవేషన్ తెచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. మీరు ముందుకు రండి, ప్రతి ఒక్కరూ ఏఐ నేర్చుకోండి, ప్రతి ఒక్కరూ క్వాంటమ్ ఏఐ నేర్చుకోండి, ప్రతి ఒక్కరు ఇన్నోవేషన్తో ముందుకు రండి. మీకు ఉపాధి కాదు, మీకు బంగారు భవిష్యత్తు చూపించే దారి నేను చూపిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు ఇక్కడికి వస్తే నాకు ఎంతో ఆనందం. చిరకాల వాంఛ. 96లో ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చాను. నన్ను అందరూ అడిగారు, వెలుగొండ కావాలి, వెలుగొండ కావాలి అని అందరూ అడిగితే నీళ్లు ఎక్కడున్నాయని అడిగాను. అందరూ అన్నారు 5 సంవత్సరాలకు ఒకసారి వరద వచ్చినప్పుడు నీళ్లు ఇవ్వండి, మాకు సరిపోతుంది అని. అంటే మీ బాధలు చూసిన తర్వాత, ఈ ప్రాంతం యొక్క ఇబ్బందులు చూసిన తర్వాత 96 మార్చి 6వ తారీఖున నేను ఫౌండేషన్ వేశాను. భగవంతుడు మళ్ళీ నాకే అవకాశం ఇచ్చాడు. ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత. పోలవరం రాష్ట్రానికి జీవనాడి. అదే మాదిరిగా ఈరోజు ఇక్కడుండే వెల్లిగొండ 4 జిల్లాలకి
మార్కాపురానికి, ప్రకాశానికి, నెల్లూరికి జీవనాడి, కడపకు జీవనాడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ని గడిచిన ప్రభుత్వాలు సరిగా చేయలే.